హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 14లో కారణాంక విభజనలో ఇంకొక మెథడ్ ఇది సర్వసమీకరణాలను ఉపయోగించి కారణాంక విభజన చేయటం. దాని కంటిన్యూషన్ వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇది కూడా ఈజీగా అర్థమవుతుంది. సర్వసమీకరణాలు అంటే మనం ప్రీవియస్ లెసన్స్లో తెలుసుకుంటాము. మనకు 7th నుంచి కూడా వస్తూ ఉంటాయి సర్వసమీకరణాలు. a+b² = a² + 2ab + b². ఇది మొదటిది. a-b² = a² - 2ab + b² అనేది రెండోది. a+b × a-b అనేది a² - b² అనేది థర్డ్ది. ఇంకొకటి ఉంది లాస్ట్లో, అది తర్వాత చెప్తాను. ఈ సమీకరణాలను ఉపయోగించి కారణాంక విభజన ఎలా చేయడం డీటెయిల్స్గా తెలుసుకున్నాము. ఇది ఒక ప్రాబ్లం తీసుకుంటే x² + 8x + 16 అనమాట. ఇది దత్త సమానంగా రాసుకుంటాం. ఇచ్చిన సమాసాన్ని మనం దత్త సమాసంగా తీసుకుంటాము. ఇందులో 3 పదాలు ఉన్నాయన్నమాట. x² + 8x + 16 అనేది. ఇక్కడ సర్వ సమీకరణంను ఇది మనకి మూడింటిలో మనము దేనికి మ్యాచ్ అవుతుందా అని గమనించినట్లయితే ఇది థర్డ్ దానికి సరిపోదు. ఎందుకంటే మొదటి మూడవ పదాలు పరిపూర్ణ వర్గాలు అవుతున్నాయి అన్నమాట. అవుతూ మధ్య పదం ఏమవుతుంది, ధన సంఖ్యను కలిగి ఉంది. ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కాబట్టి మనము ఈ గుర్తునే ఇది మొదటి సర్వ సమీకరణాన్ని ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. ఈ ఎక్స్ అనేది a=x. ఈ ప్రాబ్లంలో a=x అన్నమాట. ఇది ఏ రూపంలో ఉంది అంటున్నాము, a² + 2ab + b² రూపంలో ఉంది కాబట్టి ఫస్ట్ a=x మరియు b=4. b=4 ఎందుకు అయిందంటే కనుక b² కదా, b² అంటే 4² కాబట్టి b=4 అయింది. కింద రాసినాను చూడండి. a² + 2ab + b² = x² + 2 × x. a అంటే x కదా, అదేవిధంగా b అంటే 4 + 4². ఈ విధంగా a² + 2ab + b² అనేది a+b² అవుతుంది. అదేవిధంగా సేమ్ మోడల్లోనే ఉంది కాబట్టి x + 4² కావాల్సిన సమీకరణం మనకు x² + 8x + 16 = x + 4². నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఏ మోడల్లో ఏ సమీకరణం రూపంలో ఉందో గమనిస్తాం. 4y² - 12y + 11 + 9 దత్త సమాసం అని ఇలా రాసుకుంటాం. 4y² - 12y + 9 అనేది. ఇక్కడ మనకు వైకి మాత్రమే స్క్వేర్ ఉంది, 2కి లేదు, 4కి లేదు. కానీ 4ని మనం ఏ విధంగా రాసుకున్నామంటే 2² రాసుకోవచ్చు కదా, కాబట్టి 2/² అని రెండింటికి బ్రాకెట్ వేసేసి హోల్² రాసుకున్నాము. -2 ఇక్కడ 9 అనేది స్క్వేర్ పరిపూర్ణ వర్గం కావాలన్నమాట. ఈ 3 సమీకరణాలు గమనిస్తే 3² రాసుకుంటాము. అప్పుడు మనము ఇక్కడ కింద ఈజీగా రాసుకుంటాం. b అనేది 3 అవుతుంది కాబట్టి b రాసుకుంటాము. a అనేది 2yగా రాసుకుంటాము. 2y² - 2 × 2y × 3 + 3². ఇది ఏ రూపంలో ఉంది, a² - 2ab + b² రూపంలో ఉంది కాబట్టి మనకు కావాల్సిన సమీకరణం 2y - 3² మీరు ఇంకా కావాలంటే అక్కడ ఫార్ములా కూడా వేసుకోవచ్చు. ఫార్ములా ఏమిది, a - b² = a² - 2ab + b² ఎలా వస్తుంది అనేది మీరు రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 49p² - 36. ఇక్కడ మనము ఇక్కడ స్క్వేర్లో ఉంది, మైనస్లో ఉంది. కానీ ఈ 3 సమీకరణాలను ఉపయోగించే ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి స్క్వేర్లోని అన్నిటినీ స్క్వేర్ చేసుకోవాలి. 49 ని 7p² రాసుకుంటాం. 7 × 7 49 కదా, 7². 36ని ఎలా రాసుకుంటాం, 6² రాసుకుంటాం. 6 × 6. ఇది ఏ రూపంలో ఉంది, ఇప్పుడు a² - b² రూపంలో ఉంది కాబట్టి ఈ విధంగా ఈ సైడ్ a² - b² రూపంలో వస్తే ఈ a + b × a - b రూపంలో రాయాలి. a + b × a - b రూపంలో వేస్తే a² - b² రూపంలోకి మనము మార్చుకోవాల్సి ఉంటుంది. మన ప్రాబ్లమ్ a² - b² రూపంలో ఉంది కాబట్టి 7p² - 6x²ని ఏ విధంగా రాస్తాము, 7p + 6 7p - 6. మీరు ఈ ప్రాబ్లమ్ని రివర్స్ చేసి రాసుకోండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను రివర్స్ చేశాను. ఈ విధంగా 7p + x 7p - x అనేది కావాల్సిన కారణాంక విభజన అవుతుంది. ఇక్కడ డిఫరెంట్గా ఒక ప్రాబ్లం ఉంది, ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చూడండి. a² - 2ab + b² - c²ను కారణాంక విభజన చేయటం అంటున్నారు. ఇక్కడ డైరెక్ట్గా చూస్తే మనకి ఏ ప్రాబ్లము సర్వ సమీకరణాల్లో ఉంది అని త్వరగా గమనించలేము. కానీ కొంచెము 2-3 సార్లు చదివితే ఇచ్చిన సమాసాన్ని బాగా గమనించవచ్చు.
ఈ సమాసంలో మొదటి 3 పదాలు అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని అర్థము. ఇవి ఏ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మనము ఇచ్చిన సమాసాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్గా రాస్తాము. అంటే ఈ ప్లేస్లో మనం ఈ ఏ మైనస్ బి స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. మరలా ఈ సమాసమును ఏ విధంగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ విధంగా రాసుకోవాలి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవాలి. ఏ అంటే ఇదంతా అవుతుంది అనమాట, ఏ, బి అంటే సి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి ప్లస్ సి, ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్గా రాసుకుంటాము. ఈ విధంగా మనం మైనస్ని ఏ మైనస్ బి ప్లస్ సి, ఏ మైనస్ బి మైనస్ సిగా రాసుకుంటాం. ఇది దీని యొక్క కావాల్సిన కారణాంక విభజన. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది. m⁴ మైనస్ 256. మనం 256ని నేరుగా ప్రాబ్లం చేయలేము కాబట్టి ఇక్కడ మనము ఇలా 2తో డివిజన్ చేసుకుంటూ వస్తే 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 8 = 16. మామూలుగా ఎల్సిఎం మెథడ్లో చేసుకుంటూ వస్తే మనకు ఇక్కడ ఈ విధంగా 2 × 2, 2 × 2, 4 × 4గా వస్తాయి. 2 × 2 = 4, 2 × 2 = 4, 4, 4, 4 ఈ దగ్గర m⁴ మైనస్ 256ని m⁴ మైనస్ 4⁴. మనకి ఈ మోడల్లో ప్రాబ్లం లేదు కాబట్టి మనము ఉన్న సమీకరణంలోకి చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకుంటాము, m² ఇంటూ హోల్ స్క్వేర్. మనకు తెలుసు a⁴n అంటే mని m⁴ అవుతుందని. m ఇంటూ 2 × 2 m⁴ 4 × 2 × 2 4⁴. ఈ విధంగా రాసుకునేస్తే ఇది కూడా ఇప్పుడు ఏ ప్రాబ్లంలో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి మనం అలా మామూలుగా సూత్రం అప్లై చేసి చేస్తున్నాము. m² ఏది ఇదంతా ఏ అవుతుంది అనమాట. m² అనేది ఏ అవుతుంది, బి అనేది 4² అవుతుంది. కాబట్టి a మైనస్ బి అంటే m² మైనస్ 4², m² ప్లస్ 4². ఈ m² మైనస్ 4²ని 16గా రాసుకుంటాం, m² ప్లస్ 4² 16గా రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ m² మైనస్ 16 అనేది ఈ విధంగా m² మైనస్ 4², m² ప్లస్ 16 అంటే ఇక్కడ మళ్ళీ ఏ విధంగా ఏ రూపంలో ఉందంటే a² మైనస్ b² రూపంలో ఉంది. కాబట్టి m మైనస్ 4 ఇంటూ m ప్లస్ 4 m² ప్లస్ 16గా ఈ విధంగా రాసుకుంటాం. ఇది లాస్ట్ సర్వ సమీకరణం ప్రాబ్లమ్స్. x ప్లస్ ఏ ప్లస్ x ప్లస్ బి ఈ విధంగా ఉంటుంది. ఈ మెథడ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ put the comment. Thank you for watching.